పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మార్చి ఏప్రిల్ మాసాల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక ప్రొడ్యూసర్తో హరీష్ శంకర్ మైత్రి మూవీస్ వాళ్ళ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్ దగ్గరికి కవర్ చేసిన మాట వాస్తవా కాదా? పవన్ కళ్యాణ్ చీకొట్టిన మాట వాస్తవా కాదా? తర్వాత చిరంజీవి గారి కాళ్ళు పట్టుకుని చిరంజీవి గారితో ఫోన్ చేసి పవన్ కళ్యాణ్కి జూన్ జూలై మాసంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవా కాదా? వెళ్ళి ఆ రోజు మాట్లాడుకోవడమే కాకుండా ఆఖరికి 2004-9 నుంచి 9 మధ్యలో ఇవాళ డయాస్ మీద పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఎంత కాల్చుకు తిన్నావు, ఎంత ఏడిపించావు, నాదెండ్ల మనోహర్ని ఎంత బజార్కి ఇచ్చి రచ్చ చేస్తే ఈ రోజుకి నాదెండ్ల మనోహర్ గారు నిజంగా నువ్వు కాళ్ళు పట్టుకుంటే కదా ఆయన కరిగింది. చిరంజీవి గారు నాదెండ్ల మనోహర్ గారికి ఫోన్ చేసి ఇట్లా బాలసౌర్ వస్తాడు, బాలసౌర్ని క్షమించేయమని చెప్తే కదా బాలసౌర్ని నాదెండ్ల మనోహర్ క్షమించగట్టే కదా. ఇన్ని సర్కస్లు ఇన్ని పిల్లి మొగ్గలేసి ఇవాళ ఈ రకమైన మాటలు మాట్లాడతాం. పోతే పోయావు, రాజకీయాలు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి. బందర్ ఏరియాలో కాపులు ఎక్కువ ఉన్నారు, నేను ఇక్కడైతే నాకు ఇబ్బంది అవుద్దేమో, ఎమ్మెల్యేలతో పెంటలు ఉన్నాయన్నీ కూడా, ఎమ్మెల్యేలతో తగులేని నియోజకవర్గం లేదు, ఇన్ని తగులు పెట్టుకుని ఇక్కడ నా వల్ల ఎడవలేనేమని చెప్పి వెళ్ళిపోవచ్చు, తప్పులేదు. మరి రాజకీయాల కోసం ఎంతోమంది గోడలు దూకుతున్నారు, పార్టీలు మారుతున్నారు, మారండి, ఎవడు ఆక్షేపణ లేదు ఇవాళ. ఎందుకంటే ఇది కలియుగం, కాలమంట చచ్చింది. పదవి కోసం ఎంత గడ్డైనా కరుస్తున్నారు మనుషులు. సరే కానివ్వండి, దాని గురించి ఇబ్బంది లేదు, తప్పు లేదు, ఎందుకంటే లోకమంట చచ్చింది కాబట్టి. కానీ అటుకెళ్ళి మాట్లాడటం ఈ భాష నిజంగా సిగ్గుశరం ఉన్నవాళ్ళైతే ఎవడైనా నాదెండ్ల మనోహర్ కాళ్ళు పట్టుకుంటారు ఎవడైనా? ఎంత ఏడిపించావు, ఎంత నాదెండ్ల మనోహర్ని, నాదెండ్ల మనోహర్ గారి శ్రీమతి గారిని ఎన్ని దుర్భాషలాడి ఎన్ని మాటలు మాట్లాడి వెళ్ళి కాళ్ళు పట్టుకునే పరిస్థితి. ఇంక జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంతా తెలుసంట, లోపల తెలుసంట, బయట తెలుసంట, ఒంటి మీద మచ్చలు తెలుసంట, ఏం పుట్టు మచ్చలు తెలుసు. మరి ఇన్ని తెలిసినోడు ఎందుకు పోటీ చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 2 సార్లు ఎందుకు పోటీ చేశారు? ఇవాళ కాదు రేపుడికి పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఏంటో తెలుసుది. ఈ అరువు జుట్టు ఎట్టుకుని, జుట్టు కూడా మంద కాదు కదా, ఎవడో జుట్టు కదా, జుట్టుతో సహా అరువు జుట్టులు తెచ్చుకుని ఈ అరువు పార్టీలు అరువులు. ఈయనంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడని రాజధాని ఇక్కడే ఉంచుతామని అంటే ఊరు తిరిగాంట. ఏ ఊరు బాబు? అసలు 7 నియోజకవర్గాల్లో ఈ అంతమ్మ ఎన్ని ఊళ్ళు ఉన్నాయో చెప్పగలవా? వచ్చి ఇక్కడ ఉంచుని గబగబా మీడియా ముందు పాఠమాప చెప్పు. ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, ఏ ఊళ్ళో సర్పంచ్ ఎవడు, ఏ ఊళ్ళో ఎంపీటీసీ ఎవడు, ఏ ఊళ్ళో ఎంపీపీ ఎవడు, అసలు మా బందర్లో కార్పొరేటర్లు ఎవడు పోటీ చేశాడు, ఎవడు గెలిచాడు, ఎవరికైనా ఓటు అడిగామా? కాబట్టి గోడ దూకటం తప్పులేదు, పార్టీలు మారటం తప్పులేదు, పదవి కోసం ఏ గడ్డిగైనా కరగటం తప్పులేదు. కానీ ఈ రకంగా ఆశ్రమం ఇచ్చిన వాడిని, నీకు అర్హత ఇచ్చిన వాడిని, అధికారం ఇచ్చిన వాడిని ఈ రకంగా కించపరుస్తూ మాట్లాడటం. దేవుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారికి? దేవుడు మీ ఒక్కడికే, జగన్ సారు మీకు ఒక్కడికే దేవుడు ఉన్నాడా? మాట్లాడు. ఎంపీ సారు నీలాంటి వాడికి దేవుడు ఉంటాడా? ఇన్ని గోడలు దూకినోడికి, ఇంతమందిని వెన్నుపోటు పొడిచినోడికి, ఇంతమందిని మోసం చేసినోడికి ఎవడైనా సాధారణంగా ఏం చెప్తారంటే, ఒక చోట నుంచి ఒక అధికారి ట్రాన్స్ఫర్ అయ్యాడు, లేదే మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి మారాం, ఒక పేట నుంచి ఒక ఊరికి మారాం, అద్దెంట్లోకి మారాం. ఏం చెప్తారు? ఏమంటే కావాలంటే పలానా బజార్లో మేము ఉండొచ్చామండి, ఆయన ఒకసారి అక్కడ ఆ బజార్లో ఒకసారి నా గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్తాం ఎవరైనా. ఒక్కసారి తెనాలిలో, లేదా ఒక్కసారి నరసరావుపేటలో, ఒక్కసారి గుంటూరులో, రేపు బందర్లో ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది ఎవరెవరేంటనేది. ఇవాళ